కరోనాతో ప్రపంచాన్నే వణికించిన చైనాలో మరో కొత్త రకం వైరస్ ఇప్పుడు గడగడలాడిస్తోంది. కోవిడ్ కంటే డేంజర్గా చాలా త్వరగా వ్యాప్తి చెందుతున్న ఈ కొత్త వైరస్తో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. దీంతో చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఏ స్థాయిలో విజృంభిస్తున్న ఈ వైరస్ ఏంటి? ఇది ఎవరిలో ఎక్కువగా సోకుతుంది? అసలు ఎలా వ్యాపిస్తుంది? ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొత్త వైరస్లకు రోగాలకు పుట్టినిల్లైన చైనాలో ఇప్పుడు మరో ప్రమాదకరమైన మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. కరోనా టైంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రస్తుతం చైనాలో అలాంటి దృశ్యాలే కనిపిస్తుండడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురిచేస్తోంది. ఈ కొత్త వైరస్ పేరు హెచ్ఎంపివి, హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్. దాదాపు కరోనా వైరస్ లాంటి లక్షణాలే దీంట్లోనే ఉంటున్నాయి. ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాపిస్తోంది. తుమ్ము, దగ్గు, లాలాజలం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. కరోనా లాగే గాలి ద్వారా వ్యాపించగలదు. దగ్గులు, తుమ్ములు, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి లక్షణాలుంటాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా ఉంటుంది. న్యూమోనియా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. అయితే కరోనా వైరస్ కంటే కూడా ఈ మాయదారి మహమ్మారి చాలా వేగంగా వ్యాపిస్తోంది. దీంతో ఈ హెచ్ఎంపివి వైరస్ చాలా తక్కువ సమయంలోనే జెట్ స్పీడ్తో వ్యాప్తి చెందుతోందని, ఇది కరోనా కంటే ప్రమాదకరమని చెప్తున్నారు వైద్యులు. అయితే ఆరోగ్యంగా ఉన్న వారిలో ఈ లక్షణాలు త్వరగా బయటకు కనిపించవు, కానీ వారి ద్వారానే ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. 5 ఏళ్ల కంటే తక్కువ వయసున్న చిన్నారులు, ముఖ్యంగా శిశువులు, అలాగే 65 ఏళ్ల పైబడిన వృద్ధుల్లో లక్షణాలు త్వరగా కనిపిస్తాయి. ఈ హెచ్ఎంపివి వైరస్ అన్ని వయసుల వారికి ప్రాణాంతకమే. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ ఆసుపత్రి పాలు చేస్తోంది ఈ మాయదారి మహమ్మారి. దీర్ఘకాలిక వ్యాధులు, టీబీ, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్, హెచ్ఐవి వంటి వ్యాధులతో బాధపడే వారికి మరింత ప్రమాదకరమని వైద్యులు చెప్తున్నారు. జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తలనొప్పి లాంటి లక్షణాలు సాధారణంగా చలికాలంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ వైరస్ సోకినా సాధారణంగా వచ్చే జలుబు అని అనుకుని చాలా మంది చికిత్స తీసుకోరు. అలాంటి వారి వల్ల వైరస్ వ్యాప్తి ఎక్కువగా అవుతోంది. కరోనా లాగే దీనికి ప్రత్యేక చికిత్సలంటూ లేవు. జలుబు లక్షణాలు కనిపిస్తే వాటికి సంబంధించిన మందులు వాడుతున్నారు. లక్షణాలకు మాత్రమే చికిత్స చేస్తున్నారు చైనా వైద్యులు. అయితే 5 ఏళ్ల క్రితం కోవిడ్-19 యావత్ ప్రపంచాన్ని ఎంతలా కకావికలం చేసిందో మనందరం చూసాం. ఇప్పుడు మళ్లీ చైనాను వణికిస్తోంది హెచ్ఎంపివి వైరస్. ఇది చైనాలో పెను సమస్యగా మారబోతోందని ఈ వైరస్ వ్యాప్తిని బట్టి తెలుస్తోందంటున్నారు వైద్యులు. ఇక ఈ వ్యాధి లక్షణాలు దాదాపు కరోనా వైరస్ను పోలి ఉండడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక చైనాలోని ఆసుపత్రుల్లో మాస్కులు ధరించి రద్దీగా ఉన్న దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. దీంతో 2019 డిసెంబర్ 31న చైనాలో చిన్నగా మొదలైన కరోనా వైరస్ 3 నెలల్లోనే ప్రపంచమంతా వ్యాపించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని అంటున్నారు కొందరు. లేదంటే మళ్లీ లాక్డౌన్ పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.